హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఈఏపీ సెట్ 2025 కి సంబంధించి ఏదైతే ఫస్ట్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే మనకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా మంది విద్యార్థులకు అన్నమాట కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఏ విధంగా అంటే అన్న మాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ రాలేదు, మరి ఇక్కడ డైరెక్ట్ మేము సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చా లేదా మళ్ళీ ఇక్కడ ఆన్లైన్ లో మళ్ళీ స్లాట్ బుక్ చేసుకున్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇంకో కొంతమంది విద్యార్థులకు అన్నమాట అన్న మాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చింది కానీ ఇక్కడ మాకు సీట్ నచ్చలేదు, కాలేజ్ నచ్చలేదు, మరి ఇక్కడ డైరెక్ట్ గా సెకండ్ ఫేజ్ కి వెళ్ళాలా లేకపోతే మీకు ఇక్కడ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందా, మరి ఎలా ఉంటుంది చెప్పనని చాలా మంది విద్యార్థులు అన్నమాట కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి. కాబట్టి మీ అందరూ కూడా కామెంట్స్ రిప్లై చేస్తామన్నమాట. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, ముందుగా సీట్ వచ్చిన విద్యార్థులు అందరు ఇక్కడ వచ్చేసన్నమాట. మీకు సంబంధించిన ఏదైతే అలాట్మెంట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ క్లిక్ చేసేసి అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఓకే, ఇప్పుడు మీ డౌట్స్ కి క్లారిటీ అనమాట. ఓకే, ఫస్ట్ డౌట్ వచ్చేసి అనమాట, అన్న నాకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ రాలేదు, మరి ఇక్కడ నాకు నేను సెకండ్ ఫేజ్ లో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా డైరెక్ట్ వెబ్ ఆప్షన్ వచ్చిన డౌట్ ఉంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో గైస్. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన కారణం నుంచి అనమాట మీరు ఏదైతే ఆన్లైన్ లో ఫీ పేమెంట్ కట్టారు, అదేవిధంగా కౌన్సిలింగ్ కి వెళ్ళారు, అదేవిధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారు, అదేవిధంగా ఫస్ట్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు, మీకు ఇక్కడ సీట్ లేదనమాట. సీట్ రాకపోయిన మీద అయితే మళ్ళీ ఎటువంటి కౌన్సిలింగ్ సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు, స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు, ఏమి ఉండదు అన్నమాట. డైరెక్ట్ మీకు ఏదైతే మనకు సెకండ్ ఫేజ్ ఉంటుంది కదా, ఇక్కడ సెకండ్ ఫేజ్ లో మీరు డైరెక్ట్ విభజన అయితే ఇవ్వచ్చు అనమాట. ఇటువంటి మన కండిషన్స్ అయితే ఇవ్వనమాట. డైరెక్ట్ మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాకపోతే డైరెక్ట్ సెకండ్ ఫేజ్ మీరు అందరూ కూడా విభజన అయితే ఇవ్వచ్చు అనమాట. ఓకే, అదే విధంగా నెక్స్ట్ థింగ్ అనమాట, అన్న ఇక్కడ సీటు వచ్చింది కానీ కాలేజ్ నచ్చలేదు, మాకు బ్రాంచ్ నచ్చలేదు, మరి ఇక్కడ మేము ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి, ఆన్లైన్ లో ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టాలా లేకపోతే డైరెక్ట్ సెకండ్ ఫేజ్ లో విభజన వచ్చారు, ఇక్కడ ఆ క్వశ్చన్ అయితే వచ్చిందనమాట. గైస్ ఇక్కడ మీకు సీటు వచ్చినట్లయితే మీరు అందరైతే ముందుగా నా యొక్క చెప్పేది నా నుంచి సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు అనమాట, మీకు సీటు వచ్చిన కాలేజ్కి ముందుగా మీరు ఏం చేస్తారని ఇక్కడ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. చేస్తే మీకు ఏమవుతుందంటే ఇన్ కేసు మీకు ఇక్కడ మీకు కాలేజ్ నచ్చలేదు, సీట్ నచ్చలేదు కదా, సెకండ్ ఫేజ్కి వచ్చిన తర్వాత ఇక్కడ విభజిస్తారు కదా, ఇన్ కేసు ఇక్కడ మీకు సెకండ్ ఫేజ్ లో సీటు రాకపోతే మీ యొక్క ఫస్ట్ ఫేజ్ ఉంటుంది కదా, ఆ సీట్ అయితే క్యాన్సిల్ కావడం జరుగుతుంది. కాబట్టి మీరైతే ఆలోచించుకొని రిపోర్టింగ్ చేయండి. అదేవిధంగా డైరెక్ట్ మీరు రిపోర్టింగ్ చేయకుండా మీరు సెకండ్ ఫేజ్కి వచ్చారనుకోండి, సెకండ్ ఫేజ్ లో విభజన ఇచ్చినట్లయితే మీకు ఇక్కడ ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ లో మీకు సీట్ రాకపోతే ఏమవుతుంది, అక్కడ ఫస్ట్ ఫేజ్ సీట్ క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్ లో సీట్ రాదు కాబట్టి మీకు ఇక్కడ 0 సీట్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు ఎటువంటి సీట్ అయితే ఉండదు. కాబట్టి మీరు ఆలోచించుకొని మీ డిసిజన్ తీసుకొని రిపోర్టింగ్ చేయడం వద్దని ఇక్కడ విభజన అయితే ఇవ్వండి అనమాట. ఓకే, మీరు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్ లో విభజన ఇవ్వచ్చు అనమాట. ఓకే, మీకు ఉన్నటువంటి డౌట్స్ అయితే క్లియర్ అయినా అనుకుంటున్నాను ఈ వీడియో తరపు నుంచి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మీకు మళ్ళీ ఈ విధంగానే రిప్లై వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అదే విధంగా ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్ సంబంధించి ఇక్కడ ఏదైతే మనకు విభజన ఇవ్వడానికి టైమింగ్ చూడండి, ఇక్కడ అయితే మనకు 26 ఉంది కదా, 26 ఓకే జూలై నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఈ విధంగా కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే తప్పకుండా ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.